హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మేఘాస్ టేస్టీ కిచెన్. ఎప్పుడులాగే మినపప్పుతో దోశలు కాకుండా ఈసారి కొంచెం హెల్తీగా బొబ్బర్లతోని దోశలు ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ బొబ్బర్లలోని చాలా హై ప్రోటీన్ ఉంటుందండి. షుగర్ ఉన్న వాళ్ళు, చిన్నపిల్లలు చక్కగా తీసుకోవచ్చు. డైజెషన్ కూడా చాలా మంచిది. ముందుగా ఒక గ్లాస్ బొబ్బర్లు, అందులోని కొంచెం బియ్యం బాగా కడిగి పెట్టి రాత్రంతా నానబెట్టుకోవాలి. తర్వాత రోజు మనం గ్రైండర్లో కానీ మిక్సీలో కానీ ఈ బొబ్బర్లు బియ్యాన్ని వేసి 2 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క, కొంచెం జీలకర్ర, కొంచెం అంత నీళ్ళు వేసుకొని సేమ్ మన దోశ కన్సిస్టెన్సీలోనే గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. బాగా కాలిన పెనం మీద మనం దోశలు ఎలా అయితే వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు అండి. చక్కగా పల్చగా వస్తాయి. దాని మీద కొంచెం సన్నగా తరిగిన ఉల్లి ముక్కలు, నూనె కానీ నెయ్యి కానీ వేసి 2 వైపులా ఎర్రగా కాల్చుకుంటే మన టేస్టీ బొబ్బరట్లు రెడీ అయిపోతాయండి. దీన్ని చక్కగా కొబ్బరి చట్నీతో కానీ, ఉల్లి చట్నీతో కానీ, టొమాటో చట్నీతో కానీ ఎలా అన్నా తినొచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో చెప్తారని అనుకుంటున్నాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.